అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి, దైవజనుని యొక్క ఆశీర్వాదమును బట్టి గత 40 సంవత్సరాలుగా స్త్రీల యొక్క ఉత్సాహం, స్త్రీల యొక్క ప్రోత్సాహం, సరైన ఆదరణ లభించని స్త్రీలకు ఒక చక్కని మార్గ నిర్దేశం చేయుటకు దైవజనుడు స్త్రీల సహవాసం, అలాగే స్త్రీల సభలు ఏర్పాటు చేసిన వైనం మనకు విదితం. స్త్రీలకు ఒక ప్రత్యేక స్థితి, అభిషేకం ఒక్కటే తప్ప మిగతా ఆధిక్యతలన్నీ కూడా బయలు మిషన్ ద్వారా స్త్రీలకు దేవుడు దయచేసి మరి స్త్రీని వారిని ఎంతో ప్రోత్సహించి మరి స్త్రీల సంబరాల సభల వెనుకాల ఉన్న భాగంలో దైవజనుని యొక్క హితోక్తులు మీరందరూ గ్రహించిన వారై ఉంటూ ఉన్నాడు. కాబట్టి లోకములో కూడా ఒక ఆచారం మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆచారం అంటే తల్లుల దినోత్సవం లేక మదర్స్ డే అని ప్రపంచమంతా కూడా జరిగించుకుని వైనం మనం ఎరిగి ఉన్నాం. 1905 సంవత్సరంలో అన్నా జార్విస్ అనే స్త్రీ యొక్క తల్లి మే నెలలో మృతి పొందిందంటండి. తన తల్లిని మిక్కుటముగా ప్రేమించిన ఈ అన్నా జార్విస్ అనే ఆమె అమెరికా దేశమంతటా స్త్రీలను సన్మానించుటకు, ముఖ్యంగా తల్లులను ప్రోత్సహించుటకు, తల్లులకు సత్కీర్తి కలిగించుటకు, అలాగే తల్లులను సన్మానించుటకు ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేయుట సబబని తన తల్లి మీద తనకున్న ప్రేమ ఆప్యాయతను బట్టి అలాగూ తలంచి 1905 సంవత్సరం నుండి అమెరికా అంతటా కూడా మెల్లమెల్లగా ఈ సదాచారం, మంచి నియమం కొనసాగిందంటండి. కడకి ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ అనే అధ్యక్షుడు 1914 సంవత్సరములో ఒక శాసనం అమెరికా దేశములో జారీ చేసి మే నెలలోని ప్రతి సంవత్సరం మే నెలలో 2వ ఆదివారమును, మే నెలలోని 2వ ఆదివారమును తల్లుల దినోత్సవంగా, మదర్స్ డేగా ఆచరించాలని వారు నియమించాడు. 1914 సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు అనగా ఇంచుమించు 111 సంవత్సరాలు ఈ ఆనవాయితీ సాగింది. ఆ ఒక్కరోజే తల్లుల్ని తలంచి మిగతా రోజు తల్లుల్ని విస్మరించమని కాదు. తల్లుల యొక్క త్యాగం, వారి ప్రేమ, వారి యొక్క శ్రద్ధ, వారి త్యాగం, వారి తాలిమి, ఇవన్నీ గ్రహించే నిమిత్తం ఈ ప్రత్యేక దినోత్సవం జరిగించుకున్నట తటస్థించింది అన్నమాట అండి. ప్రపంచమంతటా సంవత్సరానికి ఒక్కరోజే తల్లుల దినోత్సవం, కానీ బయలు మిషన్లో సంవత్సరంలో 3 రోజులు స్త్రీల సంబరాలు, సభలు. అలాగే స్త్రీలను పురస్కరించుకొని అనేక విషయాలు ప్రస్తావించడానికి కూడా ఈ మాసం మనకు అనువైన మాసం అయి ఉంటూ ఉన్నది. దేవుడు ఎలాగూ తన్ను తాను ఒక తల్లితో పోల్చుకొని ఇశ్రాయేలు జనులైన వారికి కొన్ని ప్రమాణాలు, కొన్ని అభయాలు, కొన్ని వాగ్దానాలు, కొన్ని ఆదరణ వాక్కులు పంచుతూ ఉన్నారో, అందిస్తూ ఉన్నారో ఈవేళ మనం ధ్యానం చేసుకుందామండి. కాబట్టి ప్రతి
ఆడపిల్ల యొక్క లేక ప్రతి స్త్రీ యొక్క పడుచు కాలము నుండి పండు వృద్ధాప్య కాలం మధ్య ఉన్న కాలమానమే తల్లి కాలమానం. కాబట్టి పడుచు కాలం అంత ప్రాముఖ్యం కాదు. పండు వృద్ధాప్య కాలం కొంతవరకు ప్రాముఖ్యమై ఉండవచ్చు. కానీ ఈ రెండు కాలాల మధ్య ఉన్న తల్లిగా తన వృత్తి ధర్మం తన బాధ్యత వహించిన కాలమానమే ప్రతి స్త్రీ యొక్క జీవితంలో విశేషమైన, అది బహు గమనీయమైన, బహు గమనార్హమైన కాలమానం అయి ఉంటున్నదన్నమాట అండి. కాబట్టి ఈ కాలమానంలో ఉన్న స్త్రీల యొక్క కర్తవ్యం మనం ఈవేళ వాక్యము ద్వారా గ్రహించి ధ్యానం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము. మరి ఈ కాలములో తల్లులకి పని చాలా తగ్గిపోయింది. వాస్తవానికి ఈవేళ మనం చూస్తే పిల్లలకి బేబీ ఫుడ్, అన్ని డిస్పోజబుల్ వస్తువులు, డిస్పోజబుల్ బాటిల్స్, డిస్పోజబుల్ నిపుల్స్, అలాగే అన్ని సిద్ధపరచిన ప్రాసెస్డ్ ఆహారాలు, అలాగే పార్సిల్ భోజనాలు, అలాగే ఫ్యామిలీకి అవసరమై ఉన్న అనేక సదుపాయాలు, వాషింగ్ మిషన్లు, గ్రైండింగ్ మిషన్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, ఫ్యానులు, ఏసీలు, ఇవన్నీ ఆ కాలంలో ఉన్నాయా? ఏమీ లేవు. ఏమీ లేని కాలంలో తల్లులకి బోల్డ్ తీరుబడి ఉండేది. అప్పుడు వారు ఇల్లు శుభ్రం చేసుకునేవాడు, రోజు ఇల్లు కడుక్కునేవాడు, నీళ్లు తోడేవాళ్ళు, మోటార్లు లేవు, కల్లాపు జల్లేవాళ్ళు, మరి పిండి రుబ్బేవాడు, ఒడియాలు వేసేవారు, ఎండబెట్టేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, కట్టెలు కొట్టి తెచ్చుకునేవాళ్ళు. ఈ పనులేమీ లేవు ఇవాళ. అయినా కానీ తీరుబడలేదు, తల్లులకి తీరుబడలేదు. విచిత్రం అన్నమాట అండి. ఎన్ని ఉపకరణాలు వచ్చినా, రిమోట్ కంట్రోళ్ళు, మోటార్లు, వాషింగ్ మిషన్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు అన్నీ వచ్చినా కానీ ఇంకా తల్లికి తీరుబడి ఉంటల్లా పిల్లలతో గడపటానికి. ఏంటి విచిత్రం? మరి మీకు తెలియాలి మరి మర్మం ఏంటో, విచిత్రం ఏంటో. ఇంచుమించుగా 17 మంది పిల్లల్ని కన్నా వాళ్ళలో అనేకులను ప్రబుద్ధులుగా తీర్చిదిద్దిన సుసన్న వెస్లీ అనే ఆమె ఎంత తీరుబడి ఉండేదో మీకు చెప్తాను. ఏంటి కారణం? ఇస్త్రీ చేసేవాడు, బట్టలు ఉతికేవాడు, అలాగే చాలామందికి సావిట్లో గేదెలుండేవి, కోళ్ళుండేవి, వాటికి మేత వేసేవాళ్ళు, గేదెల్ని కాసేవాడు, చూసుకునేవాడు. అయినా కానీ బోళ్ళు తీరుబడి ఉండేదన్నమాట అండి. కాబట్టి ఆ వేళ ఎందుకు తీరుబడి ఉంది, ఈవేళ ఎందుకు తీరుబడి లేదు అంటే, ఈవేళ తల్లిని లొల్లి చేసిందే సిల్లను సొల్లు. తల్లికి లొల్లి పలికిందే సిల్లనే సొల్లు. సొల్లు అంటే వ్యర్థమైనది, నిరుపయోగమైన, నిష్ప్రయోజనమైనది, వ్యర్థమైన వాగుడు. కాబట్టి ఎవరి సమయాన్నైనా ఎవరి సామర్థ్యాన్నైనా వ్యర్థపరిచేదే ఏం చెప్పండి? సొల్లు. ఈవెనందరికీ లోకం ఇచ్చిన బహుమానమే సెల్లనే సొల్లు. సమయమంతా సెల్లుకే అయిపోతుంది తప్ప పిల్లలకి టైం ఉంటలా, తండ్రులకి టైం ఉంటలా, ఎవరికి టైం ఉంటలా. ఇంతకుముందు చూస్తే టీవీలు మా చిన్న కాలంలో, ఈవేళ చూస్తే సెల్లు. రేపేం వస్తుందో మనకు తెలియదు అన్నమాట. కాబట్టి
దేవుడు ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథం 26వ అధ్యాయములో తన జనులైన ఇశ్రాయేలీయులైన వారిని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ, దృఢపరుస్తూ, బలపరుస్తున్నారన్నమాట అండి. ఎలాగున ఇశ్రాయేలీయులైన వారు చెరలోనికి వెళ్ళి తిరిగి యెరూషలేమునకు మళ్ళిన కాలం 538వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 538. వారు తిరిగి తమ దేశానికి యెరూషలేమునకు వచ్చేసరికి యెరూషలేం అంతా శత్రువుల చేత శిథిలమైపోయింది. యెరూషలేం అంతా అతలాకుతలమైపోయింది, గందరగోళంగా ఉంది. నామకార్థం ప్రవేశించింది. యెరూషలేములో ఉన్న శేష ప్రజలు, అంటే చెరపట్టి కొనిపోబడకుండా మిగిలిపోయిన వారు కూడా నామకార్థస్థలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి వీరు తమ యొక్క ఉగ్రత కాలం, తీర్పు కాలం తీరిన తర్వాత తిరిగి తమ దేశానికి తరలి వస్తూ ఉన్నారు. ఆ కాలమందు దేవుడే వారికి అనేక అభయ వాక్కులు, ఆదరణ వాక్కులు, ఎలాగూ తిరిగి వారిని కడతారో, తిరిగి వారిని పునరుద్ధరిస్తారో, తిరిగి వారికి పూర్వ వైభవం ఇచ్చి వారిని ఆయన ఆదరిస్తారో దేవుని వాక్యం ప్రబోధిస్తూ ఉంది. యెషయా గ్రంథం 56వ అధ్యాయము నుండి 66వ అధ్యాయం వరకు. దీనినే టైటో యెషయా అంటే బబులోను చెరలో నుండి తిరిగి రాబడు వేళ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానములు ఈ అధ్యాయములలో మనకు కనబడుచున్నాం అన్నమాట అండి. కాబట్టి దేవుడు తన్ను తాను ఒక తల్లిగా పోల్చుకుంటూ, మిమ్మల్ని ఎలాగూ ఎత్తుకుంటాను, మిమ్మల్ని ఎలాగూ సాక్కుంటాను, మిమ్మల్ని ఎలాగూ సెదదీర్చుకుంటాను అని దేవుడే వారికి అభయమిస్తూ వారితో పలుకుచూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వర్తమానం 1862వ సంవత్సరంలో 1862లో ఒక భక్తుడు విలియం నికోల్సన్ అనే భక్తుడు ఉపదేశించిన ఉపదేశం, ఆ ఉపదేశములో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించి ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చదవండి దయచేసి. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఎక్కడా? యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఇంతవరకు ఆదరణ లేకుండా చెరలో మగ్గిపోయిన ఇశ్రాయేలు జనులారా, రండి, మేము ఆదరిస్తాను. ఒక తల్లి ఆదరించినట్లు మేము ఆదరిస్తాను. మీరు తిరిగి వచ్చిన మీ స్వదేశమైన మీ పట్టణమయ్య యెరూషలేములోనే మేము ఆదరిస్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 66:12 ఎలాగూ దేవుడు ఆదరిస్తారు అనే విషయాలు మనం విశేషంగా విశదముగా పరీక్షించుకుందామండి. యెషయా 66:12 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించండి, వినండి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును, ఆమె యొద్దకు నేను ప్రవహించేలాగా చేస్తాను. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద ఆనకట్ట మీద
తీరం మీద పొంగి పొర్లి ప్రవహించే జలప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీ యొద్దకు నేను సమాధానమును రప్పిస్తా, తెప్పిస్తా. మీరు చంకను ఎత్తుకొనబడెదరు, మీరు సంకనెత్తుకొనబడెదరు. మోకాళ్ళ మీద మీరు చిన్న బిడ్డల వలె మోకాళ్ళ మీద, ఎలాగూ తల్లులు మన మామలు మోకాళ్ళ మీద ఆడించారు, మనల్ని డాన్స్ చేయించారు, అలాగూ మోకాళ్ళ మీద నేను మిమ్మలను ఆడిస్తాను, ఆడింపజేస్తాను. వినండి, ఇంకో ట్రాన్స్లేషన్ చదువుతాను. యెహోవా ఇలాగు చెబుతున్నాడు, చూడండి నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది. భూమి మీద రాజ్యాలన్నిటిలోని ఐశ్వర్యాలన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. రాజ్యములన్నిటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు అన్య దేశముల యొద్ద నుండి మీ వద్దకు ప్రవహిస్తాయి. మీరు చిన్న పిల్లల్లా ఉంటారు, మీరు పాలు తాగుతారు, మీరు ఎత్తబడి నా కౌగిట్లో ఉంటారు, మీరు నా మోకాళ్ళ మీద ఊపబడతారు. చూసారా, దేవుడంట తన పిల్లలైన వారిని, చెరలో నుండి తిరిగి వచ్చిన జనులైన వారిని అలరిస్తారంట, ఆడిస్తారంట, బుజ్జగిస్తారంట, వారికి ధారాళమైన సమాధానమును దయచేస్తారంట అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించండి. నెంబర్ 1, 62:12. ఆ సమాధానమును నది వలె ప్రవహింపజేస్తాను. దేవుని మహాకృపను బట్టి వత్సరం విస్తార వర్షాలు కురవటం బట్టి నదులన్నీ ఎలాగున్నాయండి, పొర్లి ప్రవహిస్తున్నాయి అన్నమాట అండి. అలాగూ దేవుడు అంటారు, మీ సమాధానం ఉప్పొంగే సమాధానం, పొర్లే సమాధానం. అంటే మీ హృదయం నిండా నింపి నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లు తోడా కూస్తి కొసరు సమాధానం కాదంటండి. ఏ సమాధానం? నిండు అయ్యున్న సమాధానం నేను మీకు అనుగ్రహిస్తాను. ఈ సమాధానమే ఎలాగూ ఆనకట్ట దాటి నీరు ప్రవహిస్తుందో అలాగున మీ సమాధానమే పొంగుతుంది మీలో, ప్రవహిస్తుంది మీలో. అది గట్టు దాటి ప్రవహించేలాగా నేను చేస్తాను. యెషయా గ్రంథం 48:18 ఇదే మాట దేవుడు సెలవిస్తున్నారు అన్నమాట. చదువుకుందాం అందరూ, దయచేసి చూడండి. యెషయా 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని. గమనించండి, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఎవరి ఆజ్ఞలు గైకొనాలని మాట్లాడండి. దేవుని ఆజ్ఞలు గైకొనాలని నేను ఎంతో కోరుచున్నాను. ఎందుకు? ఆలకించిన ఎడల, నీవు ఆలకించి గైకొనని ఎడల నీ క్షేమము నదివలెను. నీ క్షేమము నదివలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. చూసారా, అద్భుతం. నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవుని మాటలు పాటించేవాడికంట క్షేమం నది వలె ఉంటుందంటండి, నీతి సముద్రం వలె ఉంటుందంట. అందుకే అన్నాడు, వినుట విశ్వసించుట దేవుని వాక్యమునకు విధేయులై ఉండుట. దేవుని వాక్యమునకు విధేయులైన వాడికి దేవుడిచ్చే బహుమానం నది వంటి క్షేమం, సముద్రం అంతటి నీతి
అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఈ జ్ఞానానికి మించిన అమిత సమాధానమును పౌలు భక్తుడు వివరిస్తూ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో సెలవిస్తూ ఉన్నాడు. అందరం చదువుకుందాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన ఏ సమాధానం అంటండి? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఎవరి సమాధానం? దేవుని సమాధానం. యేసుక్రీస్తు వలన మీ హృదయముకు మీ తలంపుకు కావలియుండును. ఏ సమాధానం అంటండి? దేవుని సమాధానం. ఎటువంటి సమాధానం? సమస్త జ్ఞానానికి. ఎప్పుడు? 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకండి. ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపనముల చేత. ఏంటండి చెప్పండి? ప్రార్థన చేత, విజ్ఞాపనము చేత, కృతజ్ఞతాపూర్వకముగా. ఎట్లా అంటండి? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎట్లా తెలియచేయండి? మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేనిని గూర్చి చింతింపకుడి గాని చింతపడకుడి గాని ఏంటంటండి? ప్రతి విషయములోనూ, ప్రతి విషయం. నిన్న మీకు చెప్పాను, పేతురుగాడి అత్త జ్వరంతో ఉన్న వెంటనే ఏం చేశారంటే యేసుకి చెప్పేశాడు. అలాగే ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపనముల చేత. ఎట్లా? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు. ఇక్కడ గమనించవలసిన విషయం, కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియచేస్తే అప్పుడు ఏం కలుగుద్దంట? జ్ఞానానికి మించిన సమాధానం మీ తలంపులకు, మీ ఆత్మలకు కావలి ఉంటుంది. కాబట్టి అదే ప్రార్థనే, విజ్ఞాపనే, స్తుతియే మన ఆత్మలకు, మన మనస్సులకు ఏం చెప్పండి? కంచె, ఘాటు, మాటు అన్నమాట. లేకపోతే మనకి ఇప్పుడు మెంటలు చేసేది ఏమొచ్చేది చెప్పండి? యెషయా 64వ వచనం. కన్నులెత్తి చుట్టూ చూడుము, తలెత్తి చుట్టూ చూడుము. వీరందరూ కూడుకొని, అన్యులందరూ కూడుకొని మీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు, ఓ ఇశ్రాయేలు యూదులారా, మీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలు సంకనెత్తబడి వచ్చుచున్నాడు. నేను మీ పిల్లల్ని సంకనెత్తుకొని తీసుకొని వస్తాను. ప్రతి మహోత్సవాలలో ఇదే చూస్తాం. చూసారా? సభలు అయ్యే టైంకి సభల్లో అందరూ వచ్చేస్తారు. ఆమేన్ అనేటప్పటికి అందరూ పందిరి ఖాళీ. గమనించారా? అలాగే 49:22 యెషయా గ్రంథం. ఎలాగూ ప్రజలైన వాళ్ళు తీసుకుని వస్తాను. ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నారు. ఏమని? నేను జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను. జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను. జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు. ఎట్లా వస్తారంటే రొమ్మున నుంచుకొని వచ్చెదరు. నీ కుమార్తెలు, ఇది ఇంకా విచిత్రం, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. వారి భుజముల మీద మోయబడెదరు. కాబట్టి నీ వారిని నీ వద్దకు నేను తరలించి తీసుకుని వస్తాను. అలాగే 60వ అధ్యాయం యెషయా 16వ వచనం. బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి. చూసారా? జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. రాజుల చనుపాలు త్రాగెదవు. చూసారా? రాజులు నీకు పాలిస్తారు. రాజులు నీకు పాలివారవుతారు.
రాజులు నీకు పాలిచ్చువాడవుతారు. రాజులైన వారిని కూడా నీకు లొంగదీస్తాను. రాజులైన వారు సహితం నీకు వంగి నీకు పరిచర్య చేస్తాడు. కాబట్టి ఇది చెర నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులైన వారికి దేవుడిచ్చే ఆదరణ, అభయం అయి ఉంటున్నదన్నమాట అండి. కాబట్టి యెరూషలేం మహాపట్నానికి, యెరూషలేములో వాసము చేయు యూదులకు విడుదల కాలం, సునాద సంవత్సరం, శుభ సంవత్సరం, విమోచన సంవత్సరం, ఇయర్ ఆఫ్ జూబిలీ అనగా ఉత్సాహ సంభ్రమ సంవత్సరం ఆసన్నమైనది అని దేవుడే ప్రకటిస్తున్నారన్నమాట అండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, దేవుడే సునాద సంవత్సరము ఎలాగ అవలంబించాలి అనే విషయాలు లేవియ కాండం 25వ అధ్యాయం 8 నుండి 13 వచనాల వరకు చూస్తూ ఉన్నాం. అందుకే దైవజనులు చరణములు ఇమిడ్చి వేసాడు. అందరం కలిసి పాడుకుందాం. నిన్ను గూర్చి మాకెప్పుడు ఘనమోక్షపు పెండ్లి మోద. ఇంకోసారి, నిన్ను గూర్చి మాకెప్పుడు మోక్షపు పెండ్లి మోద, మనోహిత వాత్సరమునాయే తదార్థమై శ్రీ సభావ. చూసారా, నమః అంటే ఏంటి? నమస్కారం. దేవా, నిన్ను గూర్చియే నీ వధువయ్యున్న మాకెప్పుడు ఘనమోక్షపు పెండ్లి మోద, మును హితవత్సరమునాయే. యేసు క్రీస్తు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చారంటే హితవత్సరం నియమించుటకు, హితవత్సరమును శాశ్వతము చేయుటకు, హితవత్సరమును స్థాపన చేయుటకు ప్రభు భూలోకానికి దిగి వచ్చినట్లు మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, నేను భూలోకానికి ఎందుకు వచ్చాను? చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బందీ గృహంలో ఉన్న వారికి స్వాతంత్ర్యం కలిగించుటకు, రోగులైన వారిని స్వస్థపరచుటకు. మరి లూకా సువార్త 4వ అధ్యాయములో మరి 17వ వచనం నుండి సునాద సంవత్సరమును యేసు ప్రభు ప్రకటించుటకు, స్థాపించుటకు ప్రభు దిగి వచ్చుట మనం చూస్తూ ఉన్నాం. చదవండి అమ్మా. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చదవండి. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని ప్రభు అంటూ ఉన్నారు. నేడు మీ వినికిడిలో ఈ ప్రవచనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అందుకే అపోస్తలుల కార్యములు 3:21లో పేతురు గారు ఈ సంగతిని ఖండితంగా రూఢిగా వారికి తెలియచేస్తారన్నమాట అండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని, అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించినంత వరకు యేసు పరలోక నివాసియుండుట ఆవశ్యకము. అన్నిటికీ ఏ కాలం వస్తుంది చెప్పండి గట్టిగా వస్తారు? కుదురు బాటు. మరి పెద్దలైన వాడు ఎక్కువ అనేవాడు, ముఖ్యంగా మా నాన్నగాడు ఎక్కువ అనేవాడు ఈ మాట, అబ్బాయి కుదురుబాటు కాలం వస్తుందా అబ్బాయి? ఏ కాలం వస్తుంది? కుదురుబాటు కాలం వస్తుంది అబ్బాయి అనేవాళ్ళు. అంటే మనమందరం ఒక కాలము కొరకు ఆకాంక్షించాలా, వీక్షించాలా, ఆరాటపడాలా. ఏంటి ఆ కాలము?
కుదురుబాటు కాలం. అలాగే ఈవేళ బయలు మిషన్ ఉన్న ఉపద్రవాలలో ఉన్న ఆ మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏంటి మాట? దేవుడు సమస్యలు తీరుస్తాడు, కుదురుబాటు కాలం బయలు మిషన్కి వస్తుంది. కాబట్టి కుదురుబాటు కాలము కొరకు పితామహులు ఆకాంక్షించాడు, వేచి ఉన్నాడు. అలాగే మరణాత మన సలాం మాట, మరణాతను సలాం మాట పలుకుతూ ఉన్న మనకి కూడా ఒక కుదురుబాటు కాలం పరమందున్నది అని విశ్వాసము కలిగిన వారమయ్యుండి నా కష్టాలకు, నష్టాలకు, ఇరుకులకు, ఇబ్బందులకు దేవుడే ఇహలోకములో కాకపోయినా పరలోకములో కుదురుబాటు దయచేస్తారన్న విశ్వాసం ఉన్న మనమే ఏం చెప్పాలా? ప్రభు అయిన యేసు త్వరగా అది ఎందుకు ప్రభు వచ్చి ఏం చేయను? కాబట్టి పరలోక ఆశ, అపేక్ష, పరలోక కుదురుబాటు గురించిన నిన్ను గూర్చి మాకెప్పుడు ఘనమోక్షపు పెండ్లి మోదా దేవా, ఘనమోక్షములో ఆ పెండ్లి ప్రేమ, ఆప్యాయత ఎప్పుడు ఉంటుందా అని మా హృదయములో ఏం కలుగుతుంది? ఆరాటం. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 66:13 ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, మళ్ళా పాఠానికి వస్తాం. ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, నేను మిమ్ము ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదురు. ఒక తల్లి వలె మేము ఆదరించినప్పుడు మీకు కలిగే ప్రతిఫలం. 14వ వచనం చదువుకుందామండి. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. నేను మిమ్మల్ని తల్లి వంటి తాలిమితో, తల్లి వంటి ఆప్యాయతతో అలరించినప్పుడు, ఆడించినప్పుడు, మేము నేను ప్రేమతో సాకినప్పుడు అంట మీ హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుబరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. చూడండి, ఆహ్లాద వాతావరణం, మంచి వర్షాలు, పచ్చిక బయళ్ళు చూస్తే ఏమైపోయినాయి చెప్పండి? బలిసి ఉన్నాయి. పొలాలు చూస్తే ఈ వర్షాలకు ఆహ్లాదముగా పచ్చగా నిగనిగలాడుతున్నాయి అన్నమాట. అలాగున నేను తల్లి వలె తాలిమితో ఆదరించి, ధైర్యపరచి, మిమ్మల్ని ఆడించి, అలరించినప్పుడు లేత గడ్డి వలె మీటింగ్ అవుతాడు, మొలుస్తాడు. చదవండి అమ్మా ఒక్కసారి. మీరు చూడగా యెహోవా హస్తబలము సేవకుల కనబరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. హృదయం ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. దేవుడే నేను ఎవరినో మీరు గ్రహించండి, నేను ఎవరినో మీకు తెలియదు కాబట్టి గ్రహించండి అని దేవుడు తెలియచేస్తూ, చూపిస్తూ, రుజువు చేస్తూ, తండ్రి వలె మేము ఆదుకుంటాను, తల్లి వలె మేము సాకుతాను అని దేవుడు తన వాక్యము ద్వారా మనకు వాగ్దానం చేస్తున్నారన్నమాట అండి. కాబట్టి మహాపరిశుద్ధుడు, మహాపరలోక నివాసి, మహామహుడై ఉన్న దేవుడే ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనములు పఠించుకుందామండి. కనికరము చూపు తండ్రి, చూసారా ఏ తండ్రి అంటండి? కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు అయ్యున్న దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు? దేవుడు మమ్మును, చూసారా, దేవుడు మమ్ములను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఏ గొప్ప ఆదరణతో ఆదరిస్తూ ఉన్నాడు. ఆ ఆదరణతో
చూసారా, అటువంటి ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు, అద్భుతం, శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో, గమనించండి, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. మమ్ములను ఆదరించుచున్నాడు. గమనించండి, మమ్ములను ఆయన ఎట్టి ఆదరణతో ఆదరిస్తూ ఉన్నాడు. మేము అనేకులను అట్టి ఆదరణతో ఆదరిస్తూ ఉన్నాం. గమనించండి, ఒక తల్లి పిల్ల యొక్క అనుభవాలన్నీ ఎరిగి ఉంటుంది. అందుచేత తానెట్లా ఆదరణ పొందిందో తన అనుభవంలో ఉంటుంది. వెంటనే పిల్ల వచ్చి తల్లితో చెప్పుకున్నప్పుడు వెంటనే తాను శ్రమలో ఎట్లా ఆదరింపబడిందో అట్లాగే బిడ్డను కూడా ఏం చేయాలా? ఆదరించాలా. అదనమాట అండి ఆదరణ పొందుట, ఆదరించుట. కాబట్టి పిల్లలు కూడా నీకేం తెలుసులేపో అనకూడదు. కాబట్టి పిల్లలు కూడా కొన్ని సందేహాలలో, సంశయాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఏం చేయాలా? బహుశా మా తల్లి కూడా ఇటువంటి అనుభవించి ఉండుంటుంది. గమనించాడా? కాబట్టి మనుషులు ఆ కాలమైన, ఈ కాలమైన, ఏ కాలమైన కడకి ఏ కాలమైనా కానీ తత్వాలు ఒకటే మారవు. మనుషుల జననం మారుతుంది, జనజీవనం మారుతుంది తప్ప మనుషుల యొక్క స్వభావం మట్టుకు ఎప్పుడు ఒక్కటే. అందుచేత మరి తండ్రి, సంగమునకు తండ్రి పౌలు భక్తుడు అంటాడు, మేము మా శ్రమలో ఏ ఆదరణ పొందుతున్నామో అట్టి ఆదరణతో మేము ఆదరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు శ్రమ లేకపోతే మాకేముండదు, ఆదరణ ఉండదు. మేము మా శ్రమలో ఎట్టి ఆదరణ పొందుతూ ఉన్నామో అట్టివారు అట్టి శ్రమలో ఉన్నప్పుడు మేము కూడా ఏం చేయాలి? ఆదరించాలి. 2 కొరింథీ 1:4 చదవండి. ఇప్పుడు మీకు అర్థం. దేవుడు మమ్ము ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఏ ఆదరణతో ఆదరిస్తూ ఉన్నాడో ఆ ఆదరణతో, అదే ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను, ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు, శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. కాబట్టి దేవుడు భక్తులకి, మాలాంటి వాళ్ళకి శ్రమలు పంపిస్తారు. ఎందుకంటే నువ్వు ఆదరింపబడు, అట్లాంటి వాళ్ళని ఆదరించు. గమనించండి, ఆదరణతో లేకపోతే అనుభవముతో చెప్పిన ప్రసంగాలు వేరు, హృదయముతో అనుభవించి చెప్పిన ప్రసంగాలు వేరు, అనుభవం లేకుండా చెప్పిన ప్రసంగాలు వేరు అన్నమాట. అందులో నామకార్థం ఉంటుంది, అందులో హృదయం ఉండదు. పెదవులు మాత్రమే మసులుతూ ఉంటాయి, మలుగుతూ ఉంటాయి, ఇక్కడ నుండి రాదు. ఉపమానం లేకపోతే వినండి, ఉపదేశం అంటే ఎక్కడి నుండి రావాలా? ఇక్కడ నుండి రావాలా. హృదయంలో నుంచి వస్తే అది ఉపదేశం అవుతుంది, లేకపోతే అది వ్యర్థమవుతుంది. కాబట్టి 2 కొరింథీ 7:6 అయినను దీనులను ఆదరించు దేవుడు. మన దేవుడు ఏ దేవుడు అంటండి? దీనులను ఆదరించు దేవుడు. గమనించండి, దేవుడు ఎవడైతే దీన మనస్సు గల వారయుండి ఆయన యొద్దకు వస్తారో వారికి ఆయన ఏమిస్తారంటండి? ఆదరణ. కాబట్టి విరిగి నలిగిన హృదయం గల వారు దేవునికి ఇష్టలు, దేవుడు వారికి ఆసన్నులు అని వాక్యం మనకు సెలవిస్తుందన్నమాట అండి. కాబట్టి ముందుకు వెళ్దాం. మొదటి విషయం, 5 విషయాలు, 5 నిమిషాలు.
మొదటి విషయం, దేవుడు తన ప్రజలను తల్లి యొక్క సర్వ విధములయ్యున్న ఆప్యాయతతో మరియు ఓరిమితో ఓదార్చువాడు. దేవుడు తన ప్రజలను ఒక తల్లి చూపే మమతతో, ఆత్మీయతతో, ఆప్యాయతతో, ఓరిమితో సాంత్వన చేస్తూ ఓదార్చు దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తల్లి తన బిడ్డ కోసం ఎలా ప్రేమిస్తుందో, కష్టపడుతుందో, బాధపడుతుందో, ఎలా త్యాగం చేస్తుందో చూడవలసి ఉన్నాం. కాబట్టి తల్లికి బిడ్డల పట్ల ప్రేమ, సాంత్వన, త్యాగం, తాలిమి అమితముగా అవసరము. దేవుని బిడ్డలారా గమనించండి, విదేశీయులలో, అమెరికా దేశంలో వియట్నాం దేశంపై అమెరికా యుద్ధ సైనికులు వెళ్ళి వియట్నాం దేశంలో పోరాటం చేసి, ఆ పోరాటంలో ఒక సైనికుడు భయంకరంగా గాయపరచబడ్డాడంటండి. పాపం ఆ బాంబు దాడిలో కళ్ళు పోయినాయి అంట, శరీరం అంతా నుజ్జు నుజ్జు అయిపోయిందంట. గాయపడిన ఆ సైనికుని కాడికి అమెరికా దేశం తీసుకుని వెళ్ళి ఆ యుద్ధములో విపరీతంగా గాయపడిన వేళ ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేస్తున్నారంటండి. ఆ సంగతి తల్లి తెలుసుకుని 2000 మైళ్ళు ప్రయాణం చేసి అపస్మారక స్థితిలో భయంకరమైన గాయములతో ఉన్న కుమారుని దర్శింప వెళ్ళి ఏమి చేయలేదంటండి, తల మీద చేయబెట్టిందంట. వెంటనే వాడు కళ్ళు తెరిచి, అంటే వెంటనే స్పృహ తెలిసి, నాకు తాకిడి అర్థమైపోయింది, తల్లి నా దగ్గరకు వచ్చింది, తల్లి నా పక్కనే ఉంది అన్నాడట. అంటే చూసారా బంధం అన్నమాట అండి. ఏం మాట్లాడలా, వెంటనే మరి మదర్ ఈజ్ దట్ యూ, ఇట్ మస్ట్ బీ యూ, తల్లి నీవే కదా, నీవే అన్నాడంటండి బిడ్డ. చూసారా అంటే ఏమైపోయింది, తల్లి చెయ్యి యొక్క స్పర్శ అర్థమైపోయింది. డాక్టర్ కాదు, యాక్టర్ కాదు, నర్సు కాదు, ఎవరు, తల్లి యొక్క చెయ్యి స్పర్శ. కాబట్టి గర్భములోనే ఒక విధమై ఉన్న సంబంధం దేవుడు కలుగు చేస్తాడేమో. అందుచేత హస్తవాసి పిల్లలు మర్చిపోలేడు అనమాట అండి. ఎంత వయసు అయినా పిల్లలు మర్చిపోలేడు. కాబట్టి ఆ తల్లి యొక్క సమక్షంలో ఉన్న ఆదరణ, ఓదార్పు, నెమ్మది అనుభవించి ఆ నొప్పులన్నీ విస్మరించి నెమ్మది పొందాడంట. సరా తల్లి యొక్క తాకిడి. అందుచేత తల్లులు బిడ్డలైన వారిని ఏం చేస్తూ ఉండాలా, తాగుతూ ఉండాలా, దీవిస్తూ ఉండాలా, ఆస్వాదిస్తూ ఉండాలి. వాడి చెయ్యి స్పర్శ బిడ్డలకి అనుభవం ఉండాలా. అర్థమైందండి. కాబట్టి బిడ్డలకు అర్థమైపోద్ది ఆ వాసన, ఆ తాలిమి. నర్సుది వేరు, తల్లిది వేరు అనమాట. అర్థమైపోద్ది ఆ స్పర్శ, అది అవసరం అన్నమాట. కాబట్టి పెద్దవాళ్ళైన ఎవడైనా కానీ అప్పుడప్పుడు తాగుతూ, అప్పుడప్పుడు అలాగున్న ఆ స్పర్శ అంటూ వారి ఉనికి అవసరం అన్నమాట అండి. కాబట్టి యెహోవా నా శైలము, నా కోటను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించు నా దుర్గం,
అని కీర్తనకారుడు అనేక రీతులుగా దేవుని ప్రస్తుతించి, కీర్తించి, స్తోత్రించి, గణపరచి ఆయన వైభవమును వర్ణించినప్పటికీ కూడా ఆ పరమదేవుడే ఒక తల్లి తన బిడ్డను జాగ్రత్తగా చూచుకొనుటకు మరియు పోషించుటకు ఆరాటపడుతుంది. ఏంటంటే తల్లి ఆరాటం, బిడ్డను జాగ్రత్తగా చూచుకోవాలా మరియు బిడ్డను పోషించాలని ఆరాటపడుతుంది. గమనించండి, చూడాలా, అన్నం పెట్టాలా, పోషించాలా, బలపరచాలా, దృఢపరచాలి, ధైర్యపరచాలి. ఇదే ఆరాటం అన్నమాట. గమనించండి, ఎందుకంటే కొన్ని విలువలు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. కొన్ని మానవత్వ విలువలు సమసిపోతూ ఉన్నాయి. నామకార్థ స్థితి, ప్రేమ పట్టని స్థితి దినదిన విస్తరిస్తున్న కాలములో తిరిగి దేవుని బిడ్డలంగా దేవుని తట్టు, దేవుని వాక్యము తట్టు, దేవుని ప్రేమ తట్టు, అలాగే పరస్పర ప్రేమ రాగముల తట్టు మళ్ళవలసిన అగత్యం ఎంతైనా ఈ కాలములో ఉన్నందున ఇటువంటి విషయాలు చాలా అవసరములు. యాకోబేతు రేపు చూద్దాం. యాకోబేతు ఎలాగున రాజును కూడా తిరస్కరించి తన బిడ్డను కాపాడుకుంది. అమోహం అదొక వీర నారి యొక్క వీరగాథ యాకోబేతు. కాబట్టి దేవుడు కూడా అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఒక తల్లి వలె ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును ఒక తల్లి పిల్లల అవసరాలు తీర్చునట్లు మీ ప్రతి అవసరమును తీర్చును. ఇంకొక ట్రాన్స్లేషన్ చదువుతాను సులువుగా. నా దేవుడు అంటే పౌలు గారి దేవుడు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యముతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు. గమనించండి, ప్రార్థనే చెక్కు బుక్కు. ప్రార్థన అనే చెక్కు బుక్కు ద్వారా దేవుని దానాగారములో దాచబడిన ధననిధి ఏమవ్వాలా? నీవు దాపరింప చేసుకోవాలా. మన భక్తుడు చెప్తున్నాడండి, ప్రతి వాళ్ళకంట ఒక ఫైల్ ఉంటుందంట. తర్వాత ఎప్పుడైనా చెప్తాను వివరంగా. అందుకే గారన్న సిద్ధపరిస్థితి నీకవి ఎన్నో సినిమాగా చూపిస్తాను, వద్దనక వందింతు నన్ను వందింతును నిన్ను నేను. ఆ ఫైల్లో అంటండి, దేవుడు తన్ను ప్రేమించు వాడికి ఏమి సిద్ధపరిచాడో ఆ ఫైల్లో ఉంటుందంట. పరలోకి వెళ్ళినప్పుడు దేవుడు అంట ఫైల్ చూపించి, ఓ అమాయకుడాలా, ఓ అమాయకుడా, ఈ ఫైల్లో నీకోసం ఇన్ని సిద్ధపరిచి ఉంటే నువ్వు ప్రార్థన ద్వారా ఏం చేయాల, వీటిని అందుకోవాలి. ఎంత దౌర్భాగ్యుడు అంటారంట దేవుడు. చూసారా? కాబట్టి మనం ప్రార్థన చేయవారమైతే దేవుడు ఏం చేస్తారు? మన కొరకు సిద్ధపరిచిన ఐశ్వర్యములో ఉన్న వాటిని ప్రార్థన ద్వారా, ప్రార్థనని తాళపు చెవి ద్వారా మనం తెరచి మనం ఏం చేయవారమై ఉంటాం. మనం ఎంత దిక్కుమాలిన వాళ్ళం అంటే, దేవా నా పిల్లలు పాస్ అయ్యేలాగా చెయ్యి, నా పిల్లలు సీట్ వచ్చేలాగా చెయ్యి, సుబ్బయ్య స్కూల్లో సీట్ వచ్చేలాగా చెయ్యి, పుల్లయ్య కాలేజీలో చదువుకునేలాగా చెయ్యి. చూసారా? మన ప్రార్థనలన్నీ పుల్లయ్య స్కూల్, సుబ్బయ్య కాలేజీలే. చూసారా? యాకోబేతు ఏం చేసింది? ఒక ఉద్దేశంతో నా బిడ్డని దేవుడిచ్చాడు అని కాపాడింది, తన ఉద్దేశం సిద్ధింపజేసుకుంది. గమనించండి, కొంతమ్మ కోరికలు కావాలని కాదు,
ఏం చేయాలా? ప్రార్థన చేసి దేవుని అడగాల, దేవుని అపేక్షించాలా. కాబట్టి మనం రెండో విషయం చూసినట్లయితే మరి గమనించిన ఒక ముఖ్యమైన విషయం, వాక్యం అంతటిలో కూడా మరియమ్మ గారు మాట్లాడిన ఒకే ఒక మాట మనకు కనబడుతుంది. అదే మన మూలవాక్యం. ఈయన చెప్పండి, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఇప్పుడు మీరు చెప్పండి, తల్లి చెప్పింది కొడుకు చెయ్యాలా, కొడుకు చెప్పింది తల్లి చెయ్యాలా? చెప్పండి మీరు. ఇప్పుడు పంచాయతీ, ఇంతకుముందు ఈ మాట అడిగే ధైర్యం లేదు, ఇప్పుడు అడుగుతున్నా. చెప్పండి, కొడుకు చెప్పింది తల్లి చేయాలా, తల్లి చెప్పింది కొడుకు చెయ్యాలా? అయ్యలారా మీరు చెప్పండి, మీరు చెప్పండి. కొడుకు చెప్పింది తల్లి చేయాలా, తల్లి చెప్పింది కొడుకు చెయ్యాలా? తల్లి చెప్పిందే కొడుకు చెయ్యాలా. ఈ కొడుకు ఎవరో తల్లికి తెలుసు, ఈ కొడుకు మామూలు కొడుకు కాదు అని గర్భములో పడకముందే దూత చెప్పింది. మరియమ్మ మనసులో పెట్టుకుంది, నెమరు వేసుకుంటా ఉంది. అందుచేత అడగటం వరకే, పొందటం అయ్యా ఆయన ఏం చేయాలో చెప్తాడయ్యా, ఆయనతో నాకు వద్దయ్యా, నా దారి నేను పోతాను, ఆయన చెప్తాను మీరు చేసుకోండి, ఆయన ఇస్తే తాగండి, అవ్వకపోతే మారండి, నాకు అనవసరం. తర్వాత ఇప్పుడు ఏం చెప్తా, ఎందుకు యేసయ్య బాణంలో నుండి నీళ్లు రప్పించాడు, ఇది ఇంకొక ఉపదేశం, ఇప్పుడు కాదు. కాబట్టి అందులో కూడా ఒక సందేశం ఉంది. ఆ వాక్యమే స్త్రీల ద్వారా కృపా సత్య సంపూర్ణ మన మధ్య యేసు ప్రభు చేసిన ప్రతి కార్యములో ఒక వాక్యం ఉందన్నమాట అండి. ఆ వాక్యం ఇంకోసారి ధ్యానం చేసుకుందాం. అందుకే మరియమ్మ గారు అన్నారు, ఒకటే ఒక ఆజ్ఞ, ఆయన మీతో చెప్పునది చేయుడి. వీళ్ళందరికీ దైవజనుని ద్వారా మాట మనందరికీ చెల్లుతుంది. ఏంటి ఆ మాట? ఆయన మీతో చెప్పింది చెయ్యండి, అంతే. ఆయన ఏం చెప్తారో చెయ్యండి. ఏం చెప్తారో ఏం చెయ్యాలా? మనం వినాలా? వినే టైం ఉందా మనకి? ఏడుందండి, చెప్పానుగా, సెల్ అనే సొల్లు, తల్లుని లుల్లు చేసే సెల్ అనే సొల్లు మళ్ళీ ఏం చేయట్లా, దేవుని కాడ కూర్చొనేవాట్లా. కూర్చుంటే దేవుడు చూపిస్తారు, దేవుడు చెప్తాడు, దేవుడు ధనాగారాన్ని ఓపెన్ చేస్తాడు. కాబట్టి తల్లి కూడా తన కుమారుడు చెప్పినట్లు చేసింది. అలాగే నేను ఎలాగూ చేశానో మీరును అలాగే చెయ్యండి అని ఎవరు చెప్తున్నారు? యేసయ్య తల్లి. ఎవరు చెప్పండి? యేసయ్య తల్లి. గమనించండి. రెండవది, దేవుడు ఒక తల్లి చూపే ఓర్పు మరియు సహనమంతటితో తన ప్రజలను ఆదరిస్తాడు. ఒక తల్లి చూపే ఓర్పు మరియు సహనమంతటితో తన ప్రజలను దేవుడు ఓదారుస్తాడు. గమనించండి, కీర్తనలు 103:14. దేవుడు అంటండి, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనందరికీ తెలుసు. తల్లులు మన విషయంలో ఎలా మాడతాడు? ఏమ్మా కొంచెం తింటావా, కొంచెం వడ్డించుకుంటావా, కొంచెం భోంచేయి, కూర బాగోలేదా? ఈలోగా పక్కింటి ఆమెతో తగాద ఊతి. ఈ తల్లి ఏం చేస్తుంది? పిల్లలతోనేమో తాలిమితో, అదే పక్కింటి వాళ్ళతో తగాదా అయితే ఈ తల్లి డీజే అయిపోద్ది అన్నమాట. ఇంట్లోనేమో బేబీస్తో బేబీస్, పక్కింటి ఆమెతో తగాద వస్తే డీజే సౌండ్ అన్న తక్కువ, కానీ తల్లి సౌండ్ ఒరే నాయనో ఏమన్నా తల్లేనా అయిపోద్ది, వార్ అయిపోద్ది.
మళ్ళా వచ్చి ఏం చేస్తా, అయ్యి ముంచేసావా, ఎందుకు తినలేదురా, తిక్కలు దాన్ని పట్టించుకోబాక, దా భోజనం పెడతాను అంటది వెంటనే ఆటోమేటిక్గా. చూసారా, వెంటనే స్విచ్ మారిపోయింది అనమాట. 5వ గేర్ నుండి వెంటనే ఏమైపోద్ది, న్యూట్రల్ అయిపోద్ది అనమాట తల్లి. అది తల్లి విశిష్టత. అలాగ దేవుడు కూడా అంటే మన నిర్మితమైన రీతి ఆయనకు తెలిసి ఉన్నది. వినండి, అప్పుడు దాకా తల్లి బట్టలు జాడిస్తూ ఉంటుంది, జాడించే శబ్దం వీధి చివరి దాకా కనపడుతుంది. ఇలాగ పిల్లోడు ఏడిచాడు, ఇలాదే చేతులతో వాడిని జాడిచ్చుద్దా, వెంటనే ఆడిచ్చుద్ది. బట్టలనేమో జాడిచ్చుద్ది, పిల్లల్నేమో మమకారంతో ఆడిచ్చుద్ది. వెంటనే ఎందుకు, నిర్మింపబడిన రీతి ఎలాగో తల్లికి తెలుసో అలాగే మనం నిర్మింపబడిన రీతి ఎవరికి తెలుసు, దేవునికి తెలుసు. అందుకే దేవుడు మనల్ని ఎలాగో చూడాలో అలాగే చూస్తారు, ఎలా ప్రేమించాలో అలాగే ప్రేమిస్తారన్నమాట అండి. కాబట్టి ఆయన మన దుఃఖాలు, బాధలు, వేదనలు, భారాలు ఎరిగిన వారై ఉండి మనను నలిపివేస్తూ ఉన్న ఈ నలుపుల సమయం మందు ఆయన కరుణ మనకి అడ్డుపడుతూ ఉంది. ఇంకొక మాట, మన బలహీనతను కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకొని ఆయన తన శక్తి చేత మనకు ఆధారముగా ఉండి మన శరీరం తట్టుకోలేని దాన్ని భరించేలాగా ఆయన మనకు శక్తినిచ్చువారు. మన శ్రమలు సహించుటకు, ఓర్చుకొనుటకు శక్తినిచ్చి, మనకిష్టమైతే మన శ్రమలలో, మన బాధలలో, మన వేదనలో మనతో ఆయన పాలు పంచుకొను దేవుడు. అందుకే 103:8 యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవుడు ఎవరంటండి, దయా దాక్షిణ్య పూర్ణుడు. ఆయన దయా దాక్షిణ్యం నిండైనది. ఆయన శాంతం, ఏ శాంతం అంటండి, దీర్ఘశాంతం. ఆయన ఎవరంటండి, కృపా సమృద్ధి గలవాడు. ఈ కాలంలో దేవుడే నేను తల్లి అంటాడు. తల్లి అయిన దేవుడు ఏంటో, తల్లి అయిన మీరు ఏమై ఉన్నారో, దేవుని సంకల్పం ఏమై ఉన్నదో కొన్ని విషయాలు గ్రహించుకుందాం. ఇట్టి ధ్యానం దేవుడు మన హృదయములు పదిలపరచి భద్రపరచి, అలాగూ మన గృహములు ఆయన మహిమ కొరకు తీర్చిదిద్దగల భాగ్యం ఆయనే మనకు అనుగ్రహించును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మేము ఆదరిస్తున్నాను. యెరూషలేములోనే మీకు ఆదరణ కలుగునని వాక్కిచ్చిన యేసు క్రీస్తు ప్రభువా, మీ సంఘం, మీ సంఘములో మీ సొత్తు, మీ వధువు, మీ రక్తం పెట్టి కొనబడిన మీ ప్రజ అయ్యున్న మమ్మును సేదదీర్చి ఆదుకొని ఆడించి ఆలించి పాలించి పాలిచ్చి దేవా అన్ని విషయాలలో సేదదీర్చి ఓదార్చి మేము నడవలసిన మార్గం, మా బిడ్డలను మా కుటుంబీకు నడిపించవలసిన మార్గం నిర్దేశించి అటు మార్గములో నడిపించి మహిమ పొందుమని తల్లివలే మనకు తను తాను కనబరుచుకున్న యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.